రైట్ గైస్, అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. సో మనం నిన్న గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ నేర్చుకున్నాం కదా. అకౌంట్, క్యాంపెయిన్, యాడ్ గ్రూప్స్, కీవర్డ్స్, యాడ్స్. మీకు ఒక టాస్క్ కూడా ఇచ్చాను, అది మీరు చేశారు కూడా. సో ఇప్పుడు దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. అగైన్ దానికి ఇంకొక రోజు టైం ఉంది. అంతకంటే ముందు మనకు ఆ అకౌంట్ క్యాంపెయిన్స్ టూల్ ఎలా ఉంటుందో చూసుకోవాలి. దానికి గాను మీరు చేయాల్సింది ఏంటంటే, మేక్ షూర్ దట్ యూ ఆల్రెడీ లాగిన్ టు యువర్ జీమెయిల్ అకౌంట్. మీ జీమెయిల్ లాగిన్ అవ్వండి. న్యూ ట్యాబ్లో google.com/ads అని టైప్ చేయండి. ఇక్కడ సైన్ ఇన్ అన్న ఆప్షన్ వస్తుంది, సైన్ ఇన్ అవ్వండి. మీ ఏ జీమెయిల్, యూ హ్యావ్ మల్టిపుల్ జీమెయిల్ అకౌంట్స్, ఏ జీమెయిల్ ఉంటే ఆ జీమెయిల్తో లాగిన్ అవ్వండి. అయితే ఇక్కడ ఏమైంది, నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి ఇలా ఉంది. మీకు వేరేలాగా వస్తుంది. ఓకే, మీకు ఏ విధంగా వస్తుందంటే, మీ సైన్ ఇన్ అని కొట్టంబడే ఈ విధంగా వస్తుంది. క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్ ఫ్యూ స్టెప్స్. ఇది మారుతూనే ఉంటుంది, ఒకసారి ఒకలాగా ఉంటుంది. చూద్దాం. క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్ ఉంటుంది. మీకు ఎలా ఉంటుందో తెలియదు, చూద్దాం మనం. వాట్ ఈస్ యువర్ బిజినెస్ నేమ్? ఆప్షనల్ అంటుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ మీ వెబ్సైట్ డీటెయిల్స్. ఎంతమంది ఇలా లేకుంటుండే. జస్ట్ లీవ్ దీస్ ఆప్షన్స్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. వాట్ ఈస్ యువర్ బిజినెస్ అన్నది జస్ట్ మెన్షన్ చేయండి. వాట్ స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ యూ అడ్వర్టైజింగ్ ఆన్ దిస్ క్యాంపెయిన్? యాక్చువల్గా ఇది ఎక్స్పర్ట్ మోడ్లోకి వెళ్ళాలి. చూద్దాం, స్టిల్ విల్ సీ. చాలా విషయాలు ఇస్తున్నాడు. ఓకే అండి, విల్ డూ వన్ థింగ్. నాది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి సమ్వన్ ఫ్రమ్ యువర్ బ్యాచ్ హూ ఆర్ లాగ్డ్ ఇన్ విత్ ల్యాప్టాప్, షేర్ స్క్రీన్ చేయండి. స్క్రీన్ షేర్ చేయండి అని మీతోటి చేపిస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు సమ్ అదర్ ఆప్షన్స్. ఎవరు చేస్తున్నారండి స్క్రీన్ షేర్? భారత్. ఓకే, భరత్ చేశారా? సార్ నేను చేయమంటారు? చేయండి, ఎవరు ఒకరు చేయండి. భరత్ వచ్చేసింది. గూగుల్ అట్లా కాదు, google.com/ads అని కొట్టండి. google.com/ads అంతే, ఎంటర్ కొట్టండి. సైన్ ఇన్ కొట్టండి. మిగతా వాళ్ళు అబ్జర్వ్ చేయండి. ఓకే, 1 సెకండ్. You don't have any Google Ads account. Would you like to create a new one? Yes, new Google Ads account. వన్ సెకండ్. యాక్చువల్గా ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయండి. ఎక్స్పర్ట్ మోడ్ అని ఒకటి ఉంటుంది. అది ఏంటంటే ఆల్రెడీ మొత్తం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేస్తారు, అంటే మనం ఉంది అదే. బిగినర్స్కి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో గూగుల్ బై డిఫాల్ట్ ఎలా చేసాను, బట్ స్టిల్ విల్ డూ ఇట్. క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్ ఇన్ అ ఫ్యూ స్టెప్స్. ఎక్కడ కూడా స్కిప్ అనే ఆప్షన్ లేదు కాబట్టి క్లిక్ చేయండి. క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్ అని కొట్టండి. బిజినెస్ నేమ్ అదేనా? ఎస్, వేరే ఏదైనా కూడా ఓకే. వెబ్సైట్ ఉందా మీకేమన్నా? ఆ వెబ్సైట్ లేదు సార్. ఓకే, ఇదేంది బిజినెస్ ప్రొఫైల్ ఉంది. ఓకే, సార్ నా దగ్గర వెబ్సైట్ ఉంది సార్. మళ్ళీ వద్దాం, మల్టిపుల్ పీపుల్తో చేద్దాం. ఓకే. గూగుల్ ఎప్పుడు అయిపోయిందంటే టూల్ ఒక్కొక్కరికి ఒకలాగా చూపిస్తుంది అనమాట. అంటే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు 50% ఆఫ్ ద పీపుల్ ఒకలాగా, 50% ఆఫ్ ద పీపుల్ ఒకలాగా చూపిస్తారు అనమాట. మనం మళ్ళీ వేరే పర్సన్తో కూడా చేద్దాం. స్క్రోల్ డౌన్ చేయండి, నెక్స్ట్ కొట్టండి.
నెక్స్ట్ కొట్టండి. సార్ ఇది ఆటోమేటిక్ గా ఎలా వస్తుంది సార్ మనం రాయకుండా? ఇంతకుముందు మీ జీమెయిల్ ఇప్పుడు ఇలాంటివి చేశారు కాబట్టి వచ్చింది అది. మీ గూగుల్ మ్యాప్ బిజినెస్ ఉంది కదా ఆల్రెడీ. వెరిఫికేషన్ పెండింగ్ ఉంది సార్. నెక్స్ట్ కొట్టండి. దిస్ ఈజ్ నాట్ గుడ్. బై డిఫాల్ట్ వాళ్ళ కంట్రోల్లో పోవడం కరెక్ట్ కాదు. చలో ఓకే, ఏదో ఒకటి తీసుకోండి. నెక్స్ట్ కొట్టండి. ఇది మీకు అనిపిస్తున్నంత ఏంటి అంటే, ఇది ఇప్పుడు ఒక బిజినెస్ ఓనర్ ఉండండి, ఆయన కోర్స్ నేర్చుకోలేదు, కానీ అలాంటి వాళ్ళు కూడా క్యాంపెయిన్స్ క్రియేట్ చేయగలగాలి. ఆ విధంగా డిజైన్ చేసింది ఇది. మనకి ఇది కరెక్ట్ కాదు. మనకు ఒక ఎక్స్పర్ట్ మోడ్ అని రావాలి, వాడు ఇస్తలేడు. వాడు చూద్దాం ముందుకు పోయినాక ఏమవుతుందో. ఇక్కడ ఇన్సూరెన్స్ అని టైప్ చేయండి చాలు. యాడ్ సర్చ్ థింగ్స్లో ఇన్సూరెన్స్ అని టైప్ చేయండి. ఇన్సూరెన్స్ అని టైప్ చేసి కామా ఎంటర్ కొట్టండి. ఓకే, నెక్స్ట్ కొట్టండి. డైరెక్ట్ యాడ్కి వెళ్ళిపోయింది ఇది. ఎస్. మీకు లెఫ్ట్ కనిపిస్తుంది యాడ్. ఏమి చేయకుండా నెక్స్ట్ అని కొట్టండి. ఎర్రర్ ఇస్తుందేమో చూద్దాం. హెడ్లైన్ రాయండి. బై హెల్త్ ఇన్సూరెన్స్ కానీ వాటర్ ఇట్ ఈస్. అక్కడ 30 క్యారెక్టర్స్ లోపలనే రాయాలి. ఎట్ లో ప్రైస్ అని రాయండి. తీసేసి లో ప్రైస్ అని రాయండి. ఇంకా టూ రాయండి. 2 హెడ్లైన్స్ రాయండి. కాల్ నౌ అని రాయండి. ఇది కరెక్ట్ కాదు, బట్ నేను మళ్ళీ చెప్తా. కాల్ నౌ, మళ్ళీ ఎంక్వైరీ టుడే అని రాయండి. చాలు, కిందికి రండి. హెడ్లైన్ కూడా రాయాలి అక్కడ. పైన బై ఇన్సూరెన్స్ అట్ లో ప్రైస్ ఉంది, కాపీ పేస్ట్ చేయండి. కాపీ పేస్ట్ చేయండి. రైట్, స్క్రోల్ డౌన్. ఇప్పుడు ఏంటి ఇది 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 కూడా హెడ్లైన్. ఇది లో కాస్ట్ అండి. కింద అక్కడ కాదు, కింద లాంగ్ హెడ్లైన్లో పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టండి, పర్లేదు. డిస్క్రిప్షన్ కూడా రిక్వైర్డ్ చూపిస్తుంది సార్. అట్లీస్ట్ సేమ్ పేస్ట్ చేయండి కదా. ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఎస్, నెక్స్ట్ కొట్టండి. నిర్మల, హలో. ఎస్ సార్. కింద ఎక్స్పర్ట్ మోడ్ పోవడానికి ఆప్షన్ చూపిస్తలేదు. పైన ఉన్నదే కింద paste మిడిల్ లో చేస్తే అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు సెటప్ అండ్ అకౌంట్ ఓన్లీ అన్న ఆప్షన్ ఉంటది. అది క్లిక్ చేస్తే డైరెక్ట్ అకౌంట్ క్రియేట్ చేయడానికి వెళ్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చింది. లో స్మార్ట్ క్యాంపెయిన్ ఇస్తున్నారు సార్. మరి ఇప్పుడు మనకు కనిపించలేదా ఆప్షన్ అది? ఇంతకు ముందు తను నెక్స్ట్ కొట్టేశారు సార్. ఈ లోపే చెప్దాం అనుకుని నెక్స్ట్ కొట్టేశారు. ఈ యాడ్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ గూగుల్ యాడ్స్ లో మనం రీడైరెక్ట్ అవ్వచ్చు సార్. చూద్దాం, రెండు చూద్దాం. అంటే ఎస్ సార్. ఇది కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే స్టూడెంట్ స్టార్టింగ్ లెవెల్లోనే ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. ఇది గూగుల్ ఈజ్ వెరీ స్మార్ట్, బట్ ఈ మధ్య కొంచెం ఇట్లా ఓవర్ యాక్షన్ కూడా చేస్తున్నాడు. రీసెంట్ గా అప్డేట్ అయింది సార్. ఇది అకౌంట్ క్రియేట్ చేసే ప్రాసెస్ రీసెంట్ గానే అప్డేట్ అయింది. ఒక పని చేద్దాం, ఆగండి, వదిలేసేయండి. ఇదంతా లాంగ్ ప్రాసెస్. పైన మీ ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, Yes. రైట్ సైడ్ క్లిక్ చేయండి. ఓకే, స్క్రోల్ డౌన్. ఓకే, లీవ్ ఇట్. గూగుల్ యాడ్స్ లోగో పైన క్లిక్ చేయండి. క్లిక్. వెళ్ళట్లేదా? కంట్రోల్ సెట్టింగ్స్. ఏం వెళ్ళట్లేదా? ఓకే, మీరు ఇది తర్వాత ఫినిష్ చేసుకోండి. ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు. మీరు షేర్ స్క్రీన్ ఆఫ్ అయ్యండి. Yes. మీరు షేర్ స్క్రీన్ చేయండి.
నేను చెప్పాను కదా, గూగుల్ అనేవాడు ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటాడు. ఇప్పుడు మనం పోయింది కరెక్ట్ క్యాంపెయిన్ కాదు. చిన్న చిన్న స్మాల్ బిజినెస్ ఓనర్ ఇంట్లో ట్రాప్ పడ్డారు అనుకోండి, వాళ్ళ పైసలన్నీ పోతాయి. కాబట్టి మనం ఎక్స్పర్ట్ మోడ్కి వెళ్ళాలి. సేమ్ మీరు google.com/adsకి వెళ్ళండి. ఎంటర్. ఏమో మీరు చైనా భాష పెట్టుకున్నారు. అంటే మీరు నేర్చుకుంటారా లాంగ్వేజ్? నో సార్. ఓకే. న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్. క్లిక్. ఏం ప్రెస్ చేయకండి, ఒక నిమిషం. ఎక్కడ ఉంది నిర్మల? కొంచెం ఆ, కొంచెం ముందుకెళ్ళాగా కనిపిస్తుంది సార్. అవునా, ఓకే. చలో క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్ కొట్టండి. స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ కూడా లేదా? నెక్స్ట్ క్లిక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ అంటే క్లిక్ చేయండి. కంప్లీట్ స్క్రోల్ డౌన్ చేయండి. ఇదంతా మళ్ళీ ఇంకొకసారి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సెటప్ అండ్ అకౌంట్ ఓన్లీ అని కనిపిస్తుంది కదా, నాట్ రెడీ ఫర్ ఏ క్యాంపెయిన్ కింద. వన్ సెకండ్ అండి, ఇంకొక నిమిషం. ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే అంటే ఇంత దూరం రావాల్సిన అవసరం లేకుండే స్టార్టింగ్లో క్రియేట్ ఎస్ చేసి సార్. గో టు ఎక్స్పర్ట్ మోడ్ అనే ఆప్షన్ ఉండే, అది తీసేసి ఇది పెట్టి చూడు ఎంత చిన్న ఫాంట్లో పెట్టాడు చూడండి. అంటే మీ బై డిఫాల్ట్ ఈ ట్రాప్లోకి వెళ్ళిపోవాలి. సో దట్ హీ టేక్ లాట్ ఆఫ్ మనీ. నువ్వు ఎక్స్పర్ట్స్ క్యాంపెయిన్ క్రియేట్ చేయడానికి నార్మల్ పీపుల్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చలో క్లిక్ ఆన్ సెటప్ అన్ అకౌంట్ ఓన్లీ. 1 సెకండ్, ఇది రావాలి యాక్చువల్గా స్టార్టింగ్లో. మీరు ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ చేస్తున్నారో అప్పుడు మిమ్మల్ని కంట్రీ, కరెన్సీ, టైం జోన్ అడుగుతుందండి. మీరు ఏ క్లయింట్కి వర్క్ చేస్తున్నారో వాళ్ళ కంట్రీ ఏదో అది మెన్షన్ చేయాలి. ఇవి మళ్ళీ చేంజ్ చేయడానికి రాదు. కంట్రీ, కరెన్సీ, టైం జోన్ థింగ్స్ విల్ నాట్ చేంజ్. ఈ అకౌంట్ లెవెల్లోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. వాట్ థింగ్స్ కెనాట్ బి చేంజ్ ఎట్ అకౌంట్ లెవెల్? కంట్రీ, కరెన్సీ, టైం జోన్ మెన్షన్ చేయండి. మీరు ఏ కంట్రీ టార్గెట్ చేస్తున్నారో కంట్రీ మెన్షన్ చేయండి. ఓకేనా ఇది? ఎస్ సార్. ఓకే, వెళ్ళండి. మీకు ఎందుకో థాయిలాండ్ మీద ఇష్టం ఉన్నట్టుంది బాగా. ఈ వెబ్సైట్ థాయిలాండ్కి సంబంధించింది సార్. ఐ థింక్ ఆల్రెడీ దీనికి గూగుల్ యాడ్స్ ఇంతకుముందు చేశారో లేదో నాకు ఐడియా లేదు. అకౌంట్ అండ్ పేమెంట్ సెట్టింగ్స్, థాయిలాండ్ టైం, ఆఫర్ కోడ్, స్క్రోల్ డౌన్, సబ్మిట్ కొట్టండి. పేమెంట్ ప్రొఫైల్ అంటే మనం చేస్తున్నప్పుడు ఇది కూడా క్రియేట్ కొట్టండి చూద్దాం. తీసుకోదు, అడుగుతుంది డీటెయిల్స్ ఇవ్వండి. డీటెయిల్స్ ఇవ్వండి. నార్మల్గా రాసినా పర్లేదు, థాయిలాండ్ అని రాసినా పర్లేదు. స్టూడెంట్స్ ఎగ్జాక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, తర్వాత మార్చుకోవచ్చు మీరు. లీగల్ నేమ్, స్క్రోల్ డౌన్, తీసుకోండి సార్. డౌన్కి రండి, సబ్మిట్ కొట్టండి. ఇలా ఇలా అడుగుతుందా నిర్మల?
పేమెంట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది బట్ ఐ డోంట్ హ్యావ్. యాక్చువల్లీ ఫారెన్ కంట్రీస్ అయితే మాన్యువల్ పేమెంట్ చేయడానికి రావట్లేదు. ఇండియాలో అయితే మాన్యువల్ పేమెంట్ చేసి మనం లోపలికి ఎంటర్ అవుతాం సార్. అంటే మాన్యువల్ పేమెంట్ కంపల్సరీ ఇప్పుడు మ్యాండేటరీయా? ఎస్ సార్. పేమెంట్ మెథడ్లో మనం ఎంత కొంత అమౌంట్ ఎంటర్ చేస్తే అది మనకి లోపలికి ఎంటర్ చేస్తుంది. ఓ చాలానే పెట్టాడు. అంటే ఫ్రీగా ఎవరు ప్రాక్టీస్ చేయడానికి రాదైతే. మన ఇండియా అక్కడ ఫారెన్ కంట్రీస్లో అయితే ఖచ్చితంగా ఏదో ఒక కార్డ్ అయితే ఎంటర్ చేయాలి. ఇండియా త్రూ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మనకి మాన్యువల్ పేమెంట్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ కూడా అట్లీస్ట్ వాళ్ళు 100 రూపాయలను యాడ్ చేయాల్సిందే. ఎస్ సార్. ఓకే ఓకే, నాకు స్క్రీన్ షేర్ ఆపేయండి. ఓకే, అగైన్ మీరు నా గూగుల్ యాడ్స్ సంబంధించిన నా పాత వీడియోలు చూస్తే మీకు ఇక్కడ తెలుస్తుందండి. అక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు అంటే ఎంతోమంది అకౌంట్స్ క్రియేట్ చేస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రాక్టీస్ చేస్తారు, కొంత లాభం పొందాలని ఈ విధంగా చేశాడు. ఓకే, మనం మళ్ళీ చేద్దాం ఇది. ఫ్రీ క్రెడిట్స్ ఏమైనా ఇస్తాడా సార్? ఇవ్వడు. అంటే ఫ్రీ కిడ్స్ ఎట్లా ఇస్తాడంటే నువ్వు స్పెండ్ చేస్తే నీకు ఇస్తాడు. అంటే జనరల్ గా మనం కార్డ్ యాడ్ చేస్తే గూగుల్ క్లౌడ్ కి ఇస్తారు కదా సార్. ఇవ్వడు. సార్ మీకు కింద కనిపిస్తుంది చూడండి, సెటప్ అన్ అకౌంట్. ఇక్కడ చూడండి, కంట్రీ ఇండియా, టైమ్ జోన్, కరెన్సీ ఇచ్చాను. కంటిన్యూ. ఇప్పుడు మీరు అడిగారు కదా, స్పెండ్ 1,20,000 గెట్ 60,000. ఆఫర్ విల్ బి అప్లైడ్ ఫాలోయింగ్ సక్సెస్ఫుల్ బిల్డింగ్ సెటప్. 1,20,000 కడితే 60,000 ఇస్తారంట. ఓకే. యాడ్ పేమెంట్ మెథడ్ దగ్గర మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూద్దాం ఇవ్వకుండా ఇస్తుండ లేదా. పోస్ట్ పే లేదు, యాడ్ పేమెంట్ మెథడ్ అన్నాడు. పే విత్ నెట్ బ్యాంకింగ్, పే విత్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఇది నేను చేస్తున్నా అండి, స్క్రీన్ షేర్ ఆపేస్తున్నా. ఓకే సార్. ఇంకొకటి, ఇంకెవరైనా కూడా నెక్స్ట్ మళ్ళీ ఇంకా వేరే వాళ్ళని అడుగుతాను. మీరు కూడా మీ వ్యాలెట్లో 100 రూపీస్ ఉంటే మీరు కూడా రెడీ ఉండండి, సో దట్ మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది ఇది. కార్డ్ నెంబర్ చెప్పండి. స్క్రీన్ షేర్ ఆఫ్ చేశారా? అవును, ఆపేసిన. కార్డ్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నాను నేను. ఎలాగో మనం క్యాంపెయిన్ చేయాలి కాబట్టి కొంత అమౌంట్ యాడ్ చేద్దాం. రైట్, అయిపోయింది. ఏం లేదండి, మొత్తం అమౌంట్ కాదు, 2 రూపీస్ ఛార్జ్ చేశాడు అంతే. జస్ట్ 2 రూపీస్ ఛార్జ్ చేశాడు, అకౌంట్ క్రియేట్ అయిపోయింది. యూ కెన్ సీ దిస్, కనిపిస్తుంది కదండి. యువర్ అకౌంట్ వాస్ క్రియేటెడ్. కంటిన్యూ. అది ఇక్కడ చాలా రూల్స్ మారుతున్నాయి. ఈజ్ యువర్ ఆర్గనైజేషన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ? ఎస్. సెలెక్ట్ ఇఫ్ యూ మోస్ట్లీ మేనేజ్ యాడ్స్ ఫర్ క్లయింట్స్, ఈవెన్ ఇఫ్ యూ నో ఓన్లీ అడ్వర్టైజ్ యువర్ ఓన్ బ్రాండ్. మీ అందరూ నోనే సెలెక్ట్ చేయండి. వాట్ పేస్ ఫర్ యువర్ యాడ్? ఈచ్ ad account is paid for by a payment profile which represents
legal entity responsible for the ads. Because of that, who pays for the accounts determines how you can verify. As a reminder, the payment profile ఏజెన్సీ ఏం లేదు, మేమే పే చేస్తున్నామని మ్యాటర్ ఇది. ఐ టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, వచ్చేసినామండి, క్యాంపెయిన్కి వచ్చేసాము. మళ్ళీ చేద్దాము దీన్ని, మీ క్లారిటీ వచ్చే వరకు. ఇంతకుముందు చాలా ఈజీ ప్రాసెస్ ఉండే, ఇప్పుడు టఫ్ అయిపోయింది. ఎందుకు అంటే చాలామంది క్రియేట్ చేసుకుంటున్నారు, వాళ్ళకు కూడా బడ్జెట్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ జెన్యున్ పీపుల్ ఉండాలి. కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేస్తే ఫిల్టర్ అయిపోతారు కొందరు అన్నట్టు చేశారు. ఇఫ్ ఎనీబడి హూ హ్యావ్ కార్డ్ రెడీ విత్ యూ, మీరు రెడీ అయ్యకుంటే మళ్ళీ ఇంకొకసారి నేను చేసి చూపిస్తాను. ఎనీబడి, ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ది ఫెయిల్ అయింది, సెకండ్ది ఫెయిల్ అయింది, థర్డ్ది సక్సెస్ అయింది, బట్ ఇంకొకసారి చేస్తే అయిపోతుంది. ఎనీవన్ రెడీ? నో వన్? ఐఎమ్ రెడీ సార్. నాగా? యా, విత్ డిఫరెంట్ ఈమెయిల్ అకౌంట్ చేద్దాం. ఓకే, ఏ ప్రొఫైల్? అదే ప్రొఫైలా? అదే బిజినెస్కా? లేదు, సపరేట్ ఓన్గా పర్సనల్ అకౌంట్తో చేద్దాం. చేయండి చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు చేయమంటారా? చేయండి. జీమెయిల్ రెడీ ఉంది కదా? రెడీ సార్. ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసి ఉంది సార్. క్రియేట్ చేసింది వద్దండి, ఎందుకంటే చాలా మంది క్రియేట్ చేయలేదు కదా, వాళ్ళ కోసం కావాలి. ఓకే. సో google.com/ads అని కొట్టిన తర్వాత మనకు కంట్రీ, కరెన్సీ, టైమ్ జోన్ ఈ డీల్స్ అడిగిన తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత క్యాంపెయిన్ మాత్రం క్రియేట్ చేయకండి. గో టు అకౌంట్స్ డైరెక్ట్లీ అని కొట్టండి. క్యాంపెయిన్ వద్దు, క్యాంపెయిన్ ప్రాసెస్ పెట్టుకోవద్దు, మనం మాన్యువల్గా చేస్తాం. గో టు అకౌంట్స్ అని కొట్టిన తర్వాత అది ఏం అడుగుతుంది? ఈ మధ్య పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ ఓన్లీ ₹2 మాత్రమే కట్ చేసుకుంటుండు. డెబిట్ కార్డు వాడండి. ₹2 కట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇస్తేనే తీసుకుంటుంది కాబట్టి నో ప్రాబ్లం. అది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా క్యాంపెయిన్కి వెళ్ళిపోతుంది. ఇంకా మనం క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్. నాకు టైం పడుతుందా మీకు? మీరు రెడీ చేసి పెట్టుకోండి. విల్ డూ ఇట్ అగైన్ లేటర్. అంతవరకు నేను వేరే ఆప్షన్ చెప్తా. ఓకే సార్. అర్థమైందండి? ఇంతవరకు చెప్పిన ప్రాసెస్ అర్థమైంది అందరికి? అర్థమైంది సార్. Yes. అకౌంట్ ఓడడానికి ప్రాసెస్ వాళ్ళు కొద్దిగా కాంప్లికేట్ చేశారు, బట్ మళ్ళీ మీరు చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. క్యాంపెయిన్ క్రియేట్గా మాత్రం చేయకండి. గో టు అకౌంట్స్ అని చేయండి. మళ్ళీ చేద్దాం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్, మీతో నేను చేపిస్తాను. ఓకే, ఈ విధంగా డాష్ బోర్డ్ వచ్చిందండి. మీరు ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అవర్ నంబర్ అండి, ఐడి. ఇది 51161949CC అనేది మనది ఐడి. ఈ విధంగా నేను దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఎన్నో ఉన్నాయి. గూగుల్ యాడ్స్ అకౌంట్. ఈ విధంగా 20 చేయొచ్చండి. ఒక జీమెయిల్ అకౌంట్ తోటి మీరు 20 క్లయింట్స్ని హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీకు మళ్ళీ అన్ని ఆప్షన్స్ వస్తాయి. క్యాంపెయిన్స్, యాడ్ గ్రూప్స్, ఈ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. సార్, క్లయింట్స్కి చేసేటప్పుడు వాళ్ళ జీమెయిల్ యూజ్ చేస్తాం కదా సార్? వాళ్ళ జీమెయిల్ చేస్తాం. ఇంకా కొన్ని ఆప్షన్స్ కూడా ఉంటుంది, ఐ టెల్ యూ. బిల్లింగ్, మళ్ళీ బిల్లింగ్ డీటెయిల్స్ చేంజ్ చేసుకుంటే ఇక్కడ రావచ్చు. ఇక్కడ చూడండి బ్యాలెన్స్ 0 ఉంది, ఎందుకంటే మనం ఏం యాడ్ చేయలేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ ద మనీ ఓవర్ హియర్. మీకు మనకి ఎంత ఖర్చు అయింది అనేది ఇక్కడ చూపిస్తుంది. నేను రియల్ క్లయింట్ది కూడా చూపిస్తాను మీకు అది. అండ్ మీరు క్లయింట్ గురించి మాట్లాడారు కదా, అప్పుడు ఏం చేయండి? క్లయింట్ని స్క్రీన్ షేర్ చేయించి ఆయన గైడ్ చేయండి, ఇవి చెయ్యి బాబు అని. ఆయన మొత్తం చేస్తాడు. చేసిన తర్వాత యాక్సెస్ అండ్ సెక్యూరిటీ అనే ఆప్షన్ వస్తుంది కదా, ఇక్కడ ఏం చేయండి? మీరు మీ జీమెయిల్కి యాక్సెస్ ఇచ్చుకోండి. ఎందుకంటే క్లయింట్ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ మనకి ఇవ్వడు కదా, ఆయన పర్సనల్ థింగ్స్ ఉంటాయి కదా. అలా లేవనుకున్నప్పుడు తీసుకోండి, నో ప్రాబ్లం, ఇఫ్ హీ ట్రస్ట్ యూ. అలా లేనప్పుడు ఏం చేయండి? ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ ఏముందో google.com/adsకి వెళ్ళి అకౌంట్ మొత్తం క్రియేట్ చేసిన తర్వాత అడ్మిన్ లోపల యాక్సెస్ అండ్ సెక్యూరిటీ కొట్టేసిన తర్వాత ఇక్కడ యూజర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ప్లస్ సింబల్. మీరు ఏ ఈమెయిల్ ఐడికి అయితే మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. ఇచ్చేసి అంటే మీకు మీరు ఇచ్చుకుంటున్నట్టు, అర్థమవుతుందా? ఓకే సార్. క్లయింట్ Yes, నుంచి sir. మీరు యాక్సెస్ తీసుకుంటున్నట్టు. లేదు, మీ అకౌంట్ మీరు ఎవరికైనా యాక్సెస్ చేయాలన్నా ఇదే ప్రాసెస్.
ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి వాళ్ళకి ఏం రైట్స్ చేయాలనుకున్నారు, అడ్మినా, స్టాండర్డా, రీడ్ ఓన్లీయా, బిల్లింగా, ఈమెయిల్ ఓన్లీయా, దేనికి ఏమేమి ఆప్షన్స్, ఎంత రైట్స్ ఉన్నాయి ఇక్కడ రాశారు చూడండి. అడ్మిన్కి అన్నీ ఉన్నాయి. హీ కెన్ వ్యూ క్యాంపెయిన్, ఎడిట్, బిల్లింగ్ అన్నీ ఉన్నాయి. రీడ్ ఓన్లీ ఏం చేస్తాడు, ఓన్లీ చూస్తాడు, ఎడిట్ చేయలేడు. హీ కాంట్ ఎడిట్. ఓకే, ఇప్పుడు నేను చాలా వరకు స్టూడెంట్స్కి ఇచ్చేటప్పుడు ఏం చేస్తా, రీడ్ ఓన్లీ ఇస్తాను అనమాట. అంటే వాళ్ళ క్యాంపెయిన్ అర్థం చేసుకోవడానికి. నా మేనేజర్ అంటే స్టాండర్డ్ ఇస్తా, అడ్మిన్ ఇవ్వద్దు, స్టాండర్డ్ ఇచ్చేసేయాలి. సో గూగుల్ మీరు బిజినెస్ ప్రొఫైల్, ఏంటండి, గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ లో కూడా ఇది సేమ్ ఇదే ప్రాసెస్ కదా మనకి. అవును అవును. సో మీరు మాత్రం మీరు అడ్మిన్ ఇచ్చేసుకోవచ్చు, ఎందుకంటే క్లయింట్కి ఏం తెలియదు కాబట్టి మీరు ఇంకొక అడ్మిన్ లెక్కలు తీసేసుకోండి. అగైన్ క్లయింట్కి చెప్పండి. క్లయింట్కి నాలెడ్జ్ ఉంటే క్లయింటే చెప్తాడు, వద్దు పోయి అడ్మిన్ వద్దు, స్టాండర్డ్ ఆప్షన్ ఇస్తా అంటాడు అనమాట. సో ఈ విధంగా మీరు యాక్సెస్ తీసుకోవచ్చు. అప్పుడు మీకు యాక్సెస్ మొత్తం వచ్చేస్తుంది. ఈ క్యాంపెయిన్ ఏమి ఉందో అది మొత్తం మీకు వచ్చేస్తుంది. యూ కెన్ స్టార్ట్ యాక్సెసింగ్ ఇట్. క్లియర్? హౌ టు యాక్సెస్ మళ్ళీ చెప్తున్నాను. గూగుల్ యాడ్స్ అకౌంట్ వచ్చిన తర్వాత అడ్మిన్లోకి వెళ్ళాలి. అడ్మిన్లో యాక్సెస్ అండ్ సెక్యూరిటీలో నెక్స్ట్ ఓకే. నాకు మీరు రెడీ ఉన్నారా, లేదంటే Yes, ఇంకెవరు sir. ready? చేయండి మరి. Yeah. మళ్ళీ ఒకసారి చూద్దాం గైస్, సో దట్ అకౌంట్ క్రియేషన్ అయిపోతుంది. Sir, you can see my screen, right? ఇట్స్ కమింగ్ ఆన్ ద వే. వచ్చింది. So this is my email. So I clicked on sign in. యా, గో అహెడ్. వెబ్సైట్ ఉండాలా సార్? ఓడిఎంటి పెట్టండి, తర్వాత మార్చుకోవచ్చు ఇవన్నీ. ఓకే. www.odmt.in. నెక్స్ట్ ఇక్కడ అర్థం చేసుకోండి, అది ఎందుకు అడుగుతున్నాడు వెబ్సైట్ డీటెయిల్స్ అంటే, చూడండి ఆటోమేటిక్గా కంటెంట్ తీసుకున్నాడు అందులోకి వెళ్ళి. ఈ కీవర్డ్స్ ఆటోమేటిక్గా రాలేదు, అందులో చూసి ఇచ్చాడు అనమాట. ఓకే, బట్ ఆ యూట్యూబ్ కూడా తీసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ కొట్టండి. వీఆర్ నాట్ డూయింగ్ దిస్ కాబట్టి నో ప్రాబ్లం, మనం స్కిప్ చేస్తున్నాం కాబట్టి. ఇంతకుముందు ఆప్షన్ మిస్ అయిందా, మళ్ళీ క్యాంపెయిన్కి వెళ్ళింది. స్క్రోల్ డౌన్ నాకు కిందనే అనిపిస్తుంది. సెటప్ అన్ అకౌంట్ ఓన్లీ, అంటే ఈ క్యాంపెయిన్ చేయకుండా మనం పోతున్నాం. మళ్ళీ కంట్రీ, కరెన్సీ, టైమ్ జోన్ ఇండియా పెట్టండి ఇప్పుడు ఈసారి. కంటిన్యూ. సో ఇక్కడ మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అందరూ, బట్ నో ప్రాబ్లం, నిర్మల మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒకసారి డైరెక్ట్ క్లిక్ చేయకుండా ఏవి స్క్రోల్ డౌన్ చేసి చూడండి, ఆ ఆప్షన్ కనిపిస్తుందా లేదా. ఇక్కడ పేమెంట్ ప్రొఫైల్ దగ్గర మాత్రం పేమెంట్ ప్రొఫైల్ ఇవ్వాలి మీరు కంపల్సరీ. 2 రూపీస్ కట్ అవుతుంది మీకు, ఆ 2 రూపీస్ ఇవ్వండి చాలు. $5,10,000. ఇట్లా మేము బయట దుబాయ్లో ఉన్నాను నేను, మా పరిస్థితి ఏంటి సార్? మీరు దుబాయ్లో ఉన్నారా? మీకు ఏమొస్తుందో, డెబిట్ కార్డ్ వస్తుందా, క్రెడిట్ కార్డ్ వస్తుందా?
అది ఏటీఎం జస్ట్ ఫ్రీ అకౌంట్ అది. మీకు రాకపోయినా పర్లేదు, ఇండియా నుంచి మనం చేసి మేము యాక్సెస్ ఇస్తే అయిపోతుంది మీకు కదా. సో ఇక్కడ యాడ్ పేమెంట్ మీద క్లిక్ చేయమంటారు సార్? మీకు డెబిట్ కార్డ్ ఉంటే మీరు స్క్రీన్ షేర్ ఓపెన్ చేసి మీరు చేసేసేయండి. ఓకే. స్క్రీన్ షేర్ ఆపేయండి. రైట్ గైస్, ఐ హోప్ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థం sir. కాకుండా కూడా ప్రాక్టీస్ చేయండి, చేస్తే మీకు అర్థమైంది. ఎందుకంటే మనం క్యాంపెయిన్స్ క్రియేట్ చేయాలంటే దిస్ ఇస్ మ్యాండేటరీ. ఓకే, ఎవరికైనా పొరపాటున రాకపోతే మీ ఫెలో స్టూడెంట్కి వచ్చింటుంది కదా, ఆయన యాక్సెస్ ఇచ్చేస్తాడు, అయిపోతుంది మీకు. అలా అయినా కూడా పర్లేదు, వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి ఇవ్వండి. ఎవరికైతే డెబిట్ కార్డ్ లేదు, ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళు మిగతా వాళ్ళ నుంచి యాక్సెస్ చేస్తే మీ ఇద్దరు కూడా అకౌంట్ని షేర్ చేసుకోవచ్చు. సార్ సేమ్ మెయిల్ ఐడి నుంచి ఎన్నిసార్లు అయినా యాక్సెస్ చేయొచ్చా? ఏంటంటే సేమ్ ఈమెయిల్ నుంచి ఎన్నిసార్లు అయినా అట్లా గూగుల్ యాడ్స్ అనేటివి చేసుకుంటా ఉండొచ్చా? 20 అకౌంట్స్ చేసుకోవచ్చు మీరు. సార్ వెబ్సైట్ లేకపోతే ఎలా సార్ ఇప్పుడు? మీకు వెబ్సైట్ లేకపోతే ఆడ కింద ఫోన్ నెంబర్ అనే ఆప్షన్ ఉంది, ఏదో ఒకటి ఆప్షనల్ ఇవ్వమంటాడు, ఇవ్వండి. వెబ్సైట్ లేకపోతే ఫోన్ నెంబర్ ఇవ్వండి. మీకు సబ్ డొమైన్లు ఉన్నాయి అందరికీ? ఉన్నాయి సార్. సబ్ డొమైన్. ఇప్పుడు మీరు ఎవ్వరు క్యాంపెయిన్స్ రన్ చేస్తలేరు, వాడు ఏదో ఫార్మాలిటీకి అడుగుతుండు. ఇప్పుడు అడ్రస్ అడుగుతుండు, వాడు మన ఇంటికి రాడు చేయడు. హైదరాబాద్ అని ఇస్తే సరిపోతుంది. జస్ట్ హైదరాబాదు అల్వాలు ఏదో ఒకటి పెడితే చాలు. సబ్ డొమైన్ ఇవ్వమంటారా సార్? మరి డొమైన్ ఇచ్చేసి అయిపోతుంది. ఓకే. ఎనీ అదర్ క్వశ్చన్? మీరు కూడా ట్రై చేస్తే ట్రై చేయండి ప్యారలల్గా. ఇఫ్ ఎనీ వన్ వాంట్ ట్రై ఇట్. వన్స్ నాది అయిపోయిన తర్వాత నేను ఎంసీసీ అకౌంట్ ఎట్లా చేయాలో చూపిస్తాను. సార్ నాకు పేమెంట్ అవ్వట్లేదు సార్, ఇంకా ట్రై చేయండి. ఇట్స్ ఓకే. మిగతా వాళ్ళు మీరు ట్రై చేసుకోండి, నేను ఇప్పుడు ఇంకొక ఆప్షన్ చూపిస్తాను. అయితే ఇంకా క్యాంపెయిన్ వస్తుంది. యాక్సెస్ ఎట్లా ఇవ్వాలి ఒకసారి చెప్పండి. మనం క్యాంపెయిన్ క్రియేట్ చేయడానికి యాక్సెస్ ఎట్లా ఇవ్వాలి? గో టు అడ్మిన్ సార్, నెక్స్ట్ యాక్సెస్ అండ్ సెక్యూరిటీస్ అక్కడ యాడ్ చేయాలి సార్. యూజర్ యాడ్ అక్కడ ఈమెయిల్ ఇచ్చేసి మీరు ఎవరో దుబాయ్లో ఉన్నా అని చెప్పారు కదా, మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. చాట్లో మెన్షన్ చేయండి, ఇప్పుడే మీకు ఇస్తానండి. మీరు ల్యాప్టాప్లో ఉన్నారా? ఇదేనా రమేష్? చూడండి, నేను యాక్సెస్ ఇస్తున్నాను. రమేష్ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇస్తున్నాను. సెండ్ ఇన్విటేషన్. మీకు ఒక మెయిల్ వచ్చి ఉంటుంది చూడండి. మెయిల్ వస్తే ఆ మెయిల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా గూగుల్ యాడ్స్కి వెళ్ళి నాకు ఏమైతే కనిపిస్తుందో మీకు అది కనిపించేస్తుంది. ఈ యాక్సెస్ వచ్చిందా మీకు? జస్ట్ క్లిక్ చేశాను ఇప్పుడే. హలో, వెల్కమ్ గూగుల్ యాడ్స్, కంటిన్యూ. షేర్ స్క్రీన్ చేయగలుగుతారా? షూర్ సార్. చేయండి. గెట్ స్టార్టెడ్. ఇది క్లోజ్ చేయండి. చూడండి, ఇతనికి ఇది క్లోజ్ చేయండి. ఇవన్నీ లీవ్ పైన ప్రోమో కోడ్ యాక్టివ్ కూడా క్లోజ్ చేయండి. ఓకే, ఇప్పుడు నేనేదైతే చేస్తానో అదే వచ్చిందండి. మీ రైట్ సైడ్ డిపి ఉంది కదా, క్లిక్ చేయండి. చూడండి, 5116194966 అంటే నేను ఏదైతే చేస్తానో ఆయన యాక్సెస్ వచ్చేసింది. సో క్లయింట్స్కి కూడా మీరు ఇలా చేయాలి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Yes sir. Got it. Yes sir, clear. అండ్ నేను మీకు తర్వాత యాక్సెస్ కూడా చేంజ్ చేస్తానండి.
మీకు ప్రాబ్లం అవుతుందని అంటే యూ కెన్ యూజ్ దిస్ అకౌంట్. ఓకే, షూర్ నేను షూర్ షూర్ మార్క్ చేస్తాను. నేను మీరు ట్రై try చేయండి. చేస్తాను. మీరు వేరే జీమెయిల్ అకౌంట్ మీరు ట్రై చేయండి, దీంతో ఇంకోటి యాడ్ అకౌంట్ ట్రై చేయండి. రానప్పుడు ఇగో మీకు ఇక్కడ సెటప్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది, డిలీట్ చేయండి. టాప్లో రైట్ సైడ్ టాప్లో క్లిక్, ఆ పైన సెటప్ ఇన్ ప్రోగ్రెస్ డిలీట్ చేయండి, ఓకే. రిమూవ్ ఇట్. మళ్ళీ డిపి పైన క్లిక్ చేయండి, స్క్రోల్ డౌన్, క్రియేట్ న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్ అని ఉంది కదా. యా సార్. ఇది ఇక్కడ క్వశ్చన్ ఉందండి, ఇక్కడ నేను మర్చిపోయాను. ఇతను ఏమన్నాడండి, నేను దుబాయ్లో ఉన్నా సార్ నాకు ఎట్లా సార్ అన్నాడు. ఆన్సర్ చెప్పండి మీరే. అక్కడ ప్లేస్ లో దుబాయ్ ఇస్తే జరుగుతుంది అది సార్. కంట్రీ already దుబాయ్ అని పెట్టాలి సార్. పేమెంట్ ద్వారా చేస్తే అవుతుంది కదా. మీరు ఏం సార్, చేయండి, సార్ ఇక్కడ క్రియేట్ country- చేసేటప్పుడు ఇండియా అని కంట్రీ select వైజ్ చేసుకోవాలి. దుబాయ్ ఇవ్వాలి సార్ ఇక్కడ. ఎక్కడ ఉన్నది కూడా క్లయింట్స్, కరెక్ట్ కరెక్ట్, స్మాల్ థింగ్. మన ఇక్కడ ఉన్న క్లయింట్ బట్టి ఉంటుంది సార్. ఉండండి ఎన్నో ఉండండి, ఇండియన్ సెలెక్ట్ చేయండి, చాలు మీకు వచ్చేస్తుంది. ఓకేనా, యా సార్. అయిపోతుంది, ప్రాబ్లం డన్. అంటే మనం ఇండియా ఉండి కూడా ఫారెన్ క్లయింట్స్కి వర్క్ చేసుకోవచ్చు, ఫారెన్లో ఉండి కూడా ఇండియాకి వర్క్ చేసుకోవచ్చు. అక్కడ ఓన్లీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం. నువ్వు దుబాయ్ చేస్తే మాత్రం ఇక్కడ సింపుల్ థింగ్ అండి, ఆయనకి తెలుసు ఇండియా వాళ్ళు పైసలు పెట్టరు, వాళ్ళ దగ్గర క్రెడిట్ కార్డులు చాలా తక్కువ ఉంటాయి. యూఎస్కి నీకు నార్మల్ ఆప్షన్ ఉండనే ఉండదు, బై డిఫాల్ట్ వాడు క్రెడిట్ కార్డు పెట్టాల్సిందే. వాడికి ఏం చేస్తాడు, గూగుల్ వాడు ఎవరు అడిగారు కదా సార్ మనకి ఏమైనా క్రెడిట్ ఇస్తారా అని, వాళ్ళకి క్రెడిట్ ఇస్తారండి, $500 క్రెడిట్ ఇస్తారు. ఎందుకంటే వాడు కడతాడని నమ్మకం. మన ఇండియన్కి $500 క్రెడిట్ ఇస్తే కడతారా అండి, మీరే చెప్పండి. కట్టరు No, సార్. sir. కట్టరు కదా. అదంతా వాడేసి మనం సైలెంట్ గా ఉంటాం సార్. నార్మల్ క్రెడిట్ కార్డు తీసుకునే బిల్లు కట్టడానికే 100 సార్లు తెప్పించుకుంటారు, అందుకే వాడు ఇయ్యాడు, అది మ్యాటర్. చలో స్టాప్ స్క్రీన్. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? మనం ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసాము, అది బై డిఫాల్ట్ ఏదో ఆప్షన్ వెళ్తుంది, అలా కాకుండా గో టు అకౌంట్స్ ఓన్లీ అని ఆప్షన్ క్లిక్ చేసాము, ఒక అతనికి యాక్సెస్ కూడా ఇచ్చారు. నో క్వశ్చన్స్ కదా ఇంతవరకు? క్లియర్ సార్. కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు నో ప్రాబ్లం అండి, మీరు ప్రాక్టీస్ చేయండి, అయిపోతుంది. ఇప్పుడు ఏంటి క్వశ్చన్ ఏంటంటే, సరే నేను ఒక ఏజెన్సీ స్టార్ట్ చేశాను, నాకు 20 క్లయింట్స్ కదండి, 100 క్లయింట్స్ ఉంటుంది, మళ్ళీ అప్పుడు ఏం చేయాలి, నేను మళ్ళీ కొత్త జీమెయిల్ అకౌంట్ తీసుకోవాలి. ఇలా కాకుండా గూగుల్ ఏం చేసిందంటే ఎంసీసీ అకౌంట్ అని ఒకటి క్రియేట్ చేసింది మీకు. నేను వాడు ఇప్పుడు మేనేజర్ అకౌంట్ ఏమంటుండు, ఇగో క్రియేట్ అ గూగుల్ యాడ్స్ మేనేజర్ అకౌంట్, ఎంసీసీ అకౌంట్స్. హెల్ప్ గెలిపిస్తుంది అందరా టీచ్. ఓకే, సో ఫస్టే వచ్చింది మేనేజ్ క్లయింట్స్ అండ్ యాడ్స్ క్యాంపెయిన్స్ విత్ మేనేజర్ అకౌంట్స్. ఇది మేనేజర్ అకౌంట్. ఇక చూడండి, అకౌంట్ 1, అకౌంట్ 2, అకౌంట్ 3. ఓకే, ఈ విధంగా ఎన్ని అకౌంట్స్ అన్నా తీసుకోవచ్చు. ఎన్నో 10,000 పైన చెప్తాను, నెంబర్ చూసి చెప్తాను చాట్ జీపీటీలో. మేనేజ్ క్లయింట్స్ అండ్ క్యాంపెయిన్స్ విత్ గూగుల్ మేనేజర్ అకౌంట్స్. ఇది మీకు అవసరం రాదు, బట్ గుర్తుపెట్టుకోండి. కానీ ఈ మేనేజర్ అకౌంట్ మీరు చేయాలి అనుకుంటే ఇలాంటి అకౌంట్ ఉండొద్దు. ఇప్పుడు ఈ జీమెయిల్ ఉంది కదా, ఇది పనికిరాదు ఇక, ఎందుకంటే ఇది నార్మల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంది. ఎప్పుడు కూడా నార్మల్ అకౌంట్ ఉండకూడదు. మేనేజర్ అకౌంట్ చేయాలనుకుంటే అది ఫ్రెష్ జీమెయిల్ అయి ఉండాలి, అందులో ఇంతవరకు గూగుల్ యాడ్స్ అకౌంట్ వాడకుండా ఉండాలి, అదే పనికొస్తుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎస్ సార్. దీనికి స్టార్ట్ నౌ అని కొడదాం. జీమెయిల్ ఏం తీసుకోవాలంటే ఐ డోంట్ వాంట్ దిస్ జీమెయిల్ అకౌంట్, ఈ జీమెయిల్ అకౌంట్. You do not have any Google Ads account. Would you like to create a new one? Problem ఏంటంటే ఫస్ట్ టైం మనం ట్రై చేద్దాం యాక్చువల్గా. మల్టిపుల్ జీమెయిల్స్ ఉన్నాయి కాబట్టి
రైట్ అండి. చూడండి, ODMT ట్రైనింగ్స్ LLP. Confirm your business. The information will be used to create manager account. Account display name. Trainings LLP. Manage other people's account. మన అకౌంట్స్ కోసం కాదు, ఇది ఏజెన్సీ అకౌంట్ కాబట్టి మేనేజ్ అదర్ పీపుల్స్ అకౌంట్. బిల్లింగ్ కంట్రీ ఇండియా, కంట్రీ కరెన్సీ టర్మ్ జోన్. సబ్మిట్. కంగ్రాట్స్, యూర్ ఆల్ డన్. ఇది చూడు ఎంత ఈజీగా అయిపోయింది, చాలా ఈజీగా అయిపోయింది. ఇంకా అన్నీ ఏం లేదు, ఎందుకంటే MCC అకౌంట్ తీసుకున్నాడు, బేసిక్ చూపాడు, వీడు ఆల్రెడీ ఎక్స్పర్ట్ ఉన్నాడు కాబట్టి సింపుల్గా అయిపోయింది. దానికి మాత్రం అన్ని కథలు పడ్డది. ODMT ట్రైనింగ్స్ LLP మేనేజర్ అకౌంట్ ఇది. ఇందులో మనం డిఫరెంట్ అకౌంట్స్ యాడ్ చేయాలి. లెఫ్ట్ చూడండి, అకౌంట్స్ అనే ఆప్షన్ వచ్చింది ఇక్కడ. దిస్ ఇస్ అకౌంట్స్. ఇక్కడ కొందరు అడిగారండి, క్లయింట్స్కి మనం ఎట్లా వర్కౌట్ చేయాలి అని. మనం ఏం చేసామండి క్లయింట్స్ కోసం? క్లయింట్స్కి మనం చేయాలంటే ఏం చేసాం? మేనేజర్ అకౌంట్ కాదు, వాళ్ళకి యాక్సెస్ ఇచ్చాం సార్. ఫస్ట్ ఏం చేసాము, గూగుల్ మీట్ తీసుకొని ఆయనకు google.com/ads వెళ్ళండి అని ఆయనతో చేపించి ఆయన నుంచి యాక్సెస్ తీసుకున్నాం. అదొక మెథడ్. రెండో మెథడ్ ఏంటంటే, ఈ విధంగా MCC అకౌంట్ తీసుకోండి, మీరే ఆయన కోసం క్రియేట్ చేయండి. ఆయనకి ఏం తెలియదు, అన్ని మన చేతనే మనం చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఓకే. క్రియేట్ న్యూ అకౌంట్ అంటే న్యూ యాడ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం మనం. అర్థమైందా ఇప్పుడు? వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? ఏం జరుగుతుంది ఇప్పుడు? అకౌంట్స్ యాడ్ చేసాం సార్ మేనేజర్ అకౌంట్లో కింద. మేనేజర్ అకౌంట్లో కొత్త అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఇక మళ్ళీ ఇక్కడ సేమ్ ప్రాసెస్ ఇచ్చాడు, క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్. ఎస్ సార్. వాట్ ఈస్ యువర్ బిజినెస్ నేమ్? బిజినెస్ నేమ్లో ఒక కొత్త బిజినెస్ ఇద్దాం. ఆప్షన్ ఆల్రెడీ అవ్వలేదు. అంటే వాళ్ళ క్యాంపెయిన్ చేయాలన్నప్పుడు డైరెక్ట్ ఇందులోకి వెళ్ళి క్యాంపెయిన్ చేయడానికి అన్నా సార్ ఇది? ఒక్క నిమిషం చెప్తా. ఇక్కడనే గుర్తుపెట్టుకోండి, క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయిన్ అన్నప్పుడు ఏం చేయకండి. ఏం చేసాం మనం? స్క్రోల్ డౌన్ చేస్తే కింద స్కిప్ కొడదామా? ఆప్షన్ రాలే ఇక్కడ. ఆప్షన్ అన్నప్పుడు రీఫ్రెష్ చేద్దాం. అంటే ఇది చేస్తే వాడు ఇక మళ్ళీ అన్నీ వెళ్తాడు. సర్లేండి, చూద్దాం. అజ్యూమ్ దట్ మనం క్యాంపెయిన్కి వెళ్ళామనుకుంది. సో మొత్తం మీద మేనేజర్ అకౌంట్ ఏమవుతుందంటే, ఒక మేనేజర్ అకౌంట్ మల్టిపుల్ అకౌంట్స్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే,
ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది అనుకోండి, దీన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ ఉంటాయి. అవి చూద్దాం, మీరైతే కన్ఫ్యూజ్ కాకండి. మనం చేసిన 2 థింగ్స్ ఇప్పటికైతే. రైట్, ఫస్ట్ google.com/ads ఆర్ ads.google.com, ఈ రెండిట్లో ఏదో ఒక యూఆర్ఎల్కి వెళ్ళండి. తర్వాత లాగిన్ విత్ జీమెయిల్ అకౌంట్ అయినప్పుడు ఫిల్ సమ్ డీటెయిల్స్, ఇచ్చిన డీటెయిల్స్ ఫిల్ చేయండి. బట్ ఇట్ విల్ ఆస్క్ యూ టు క్రియేట్ క్యాంపెయిన్. బట్ గో టు అకౌంట్స్ ఓన్లీ ఆప్షన్. ఈ ఆప్షన్కి వెళ్తే చాలా అండి, మీకు డాష్బోర్డ్ యాక్సెస్ వస్తుంది. యూ విల్ గెట్ ఎ డాష్బోర్డ్. ఇంతవరకు మన ఫస్ట్ డాష్బోర్డ్ వచ్చినాక, దిస్ ఇస్ క్రియేటింగ్ అన్ అకౌంట్. హౌ టు గివ్ యాక్సెస్. అంటే ఫస్ట్ ఏం చేయాలి? గో టు అడ్మిన్. గో టు డాష్బోర్డ్, సెలెక్ట్ అడ్మిన్ సార్. ఇక్కడ ఏం ఆప్షన్ ఉందండి? Access and secure. Account settings. Security. Access and security. Then enter the URL and give access only. Read only admin అనేది సెలెక్ట్ చేయండి. అతను మెయిల్ చెక్ చేసుకొని క్లిక్ చేస్తే ఇంతకుముందు అతనికి వచ్చింది కదా, ఆ విధంగా వస్తుంది. దిస్ ఇస్ అబౌట్ నార్మల్ అకౌంట్, మీరు ఇదే వాడతారు. ఇది కాకుండా ఫ్యూచర్లో నేను ఏజెన్సీ స్టార్ట్ చేస్తా అంటే గో టు ఎంసీసీ అకౌంట్. టేక్ ఎన్ ఫ్రెష్ జీమెయిల్ అకౌంట్ which never used Google Ads account. Within 1 second to 1 minute లో అయిపోతుంది. కంట్రీ, కరెన్సీ, టైమ్ జోన్, that's it. You have a dashboard. నాది ఆల్రెడీ ఎంసీసీ అకౌంట్ ఉంది, నేను మళ్ళీ ఇక్కడ చూపిస్తాను మీకు. జస్ట్ 1 second guys. Okay. No. Right guys. Any questions till now? No questions కదండి? ఎస్ సార్, ఆల్ క్లియర్ సార్. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సార్ ఒకసారి ఎంసీసీ అకౌంట్ దేనికి యూజ్ అవుతుందో చెప్తారా? ఎంసీసీ అకౌంటా? ఇప్పుడు నేనేం చెప్పాను, ఇది నార్మల్ అకౌంట్. అది ఇందులో ఏంది 20 యాడ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇగో టాటూస్ ఇది ఒక క్లయింట్, ఈవెంట్ ప్లానర్స్ ఒక అకౌంట్, క్యాండీ క్లిక్స్ ఒక క్లయింట్, ఇండియన్ క్లయింట్స్, క్యాబ్ సర్వీస్ ఒక క్లయింట్, ఇవన్నీ డిఫరెంట్ క్లయింట్స్ కదా. ఈ నేను 20 చేయొచ్చు అంతే. 20 తర్వాత మళ్ళీ కొత్త జీమెయిల్ అకౌంట్ తీసుకోవాలి. అలా కాకుండా హండ్రెడ్స్ ఆఫ్ క్లయింట్స్ మీరు మేనేజ్ చేయాలనుకుంటే ఎంసీసీ అకౌంట్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు అందులో నుంచి డైరెక్ట్ మనం యాడ్ రన్ చేయొచ్చా వాళ్ళకి? మనం యాడ్ రన్ చేయొచ్చు ఇందులో నుంచి క్లయింట్కి. ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పాను, ఇదైతే క్లయింట్ని గూగుల్ మీట్ తీసుకొచ్చి ఆయనకు నేర్పించి ఎట్లా అకౌంట్ క్రియేట్ చేయాలో మనం యాక్సెస్ తీసుకోవాలి. ఇక్కడ మనమే క్రియేట్ చేసిస్తాం మన అకౌంట్. ఆయన జీమెయిల్ అకౌంట్తో సంబంధం లేకుండా మనమే క్రియేట్ చేయొచ్చు. ఓకే ఓకే. మన దగ్గరనే మొత్తం రైట్స్ ఉంటుంది. మనం ఆయనకు రిపోర్ట్స్ పంపిస్తే చాలు. అంటే మళ్ళీ లాగిన్ కాకుండా డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళి యాడ్ రన్ చేయొచ్చు, అందుకే కదా. ఇదైనా ఓకే కానీ మనకు యాక్సెస్ ఇవ్వాలి. దట్ గై హ్యాస్ టు గివ్ యాక్సెస్. ఇట్స్ ఓకే లేండి, మీరు 2 వీడియోస్ పోతే మీకు అర్థమవుతుంది. ఇది మనం అలవాటు పడితే మీకు అర్థమైపోతుంది. ఓకే రైట్. సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఏం చెప్పానండి, సబ్జెక్ట్ అయిపోయినాక మీరు ఏం చేయాలి, చాట్ జీపీటీకి వెళ్ళాలి. చాట్ జీపీటీకి వెళ్ళి దీని గురించి రీసెర్చ్ చేయండి. గూగుల్ యాడ్స్ అకౌంట్ గురించి మొత్తం అడగండి, మీకు అన్ని ఆన్సర్స్ ఇస్తుంది.
నేను మీకంటే మొత్తం అడిగి పెట్టాను చూడండి. వాట్ ఈస్ గూగుల్ యాడ్స్ అకౌంట్, హౌ టు క్రియేట్ గూగుల్ యాడ్స్ అకౌంట్. ఇక్కడ చూడండి, స్మార్ట్ మోడ్, ఎక్స్పర్ట్ మోడ్, ఈ ఆప్షన్స్ లేవు. వాడు ఎప్పుడు మారుతుంటారు, ఈవెన్ ChatGPT కూడా అర్థమైతే లేదు. ఇంతకుముందు ఇది ఉండే ఎక్స్పర్ట్, ఇప్పుడు లేదు. ఓకే, నిర్మల చెప్తుంది కదా, ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నాయి అకౌంట్స్, అవే వాడుతున్నాం, మళ్ళీ కొత్తది ఎప్పుడు క్రియేట్ చేయాలి. అందుకే ఈరోజు ప్రాబ్లం అయింది మనకు. హౌ మెనీ గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేట్. ఇక్కడ MCC అకౌంట్ గురించి చెప్పాడు చూడండి, 85,000 ఒక మేనేజర్ అకౌంట్ నుంచి 85,000 సబ్ అకౌంట్స్ మీరు క్రియేట్, 85,000 క్లయింట్ మేనేజ్ చేయొచ్చు. 20 సబ్ అకౌంట్స్ మీరు ఇండివిజువల్ ఉంటే 20 సబ్ అకౌంట్స్ తీసుకోండి వస్తుంది. తర్వాత మిగతా ఆప్షన్స్ అన్ని ఇచ్చాడు. యా, కాబట్టి మీకు ఏ క్వశ్చన్ వచ్చినా మీ మొత్తం సబ్జెక్ట్ అర్థమైనాక నా అడగండి. ఐఎమ్ లెర్నింగ్ గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేషన్ ప్రాసెస్, సో వాట్ ఆర్ ద ఆప్షన్స్ ఆర్ దేర్ అని మీకు నచ్చినట్టు అడగండి క్వశ్చన్, అది ఆన్సర్ ఇస్తుంది. దాన్ని ఫాలో అప్ క్వశ్చన్స్ అడుగుతున్నాండి మళ్ళీ, ఇట్ విల్ గైడ్ యూ ఆన్ దట్. సో ఈరోజు మీ టాస్క్ ఏంటంటే, మీరు ప్రతి ఒక్కరు కూడా రేపు వచ్చే వరకు 3 యాడ్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఒకటి కాదండి, 3 యాడ్ అకౌంట్ క్రియేట్ చేయాలి. అంటే వెన్ యూ స్క్రోల్ ఇట్లా డౌన్ చేస్తే ఈ విధంగా. MCC అకౌంట్ ఎవరు చేయకండి ఇప్పుడే, అవసరం లేదు, ఫస్ట్ ఇది చేయండి చాలు. 3 అకౌంట్స్ క్రియేట్ చేయండి, చేసి మీ ఫ్రెండ్కు యాక్సెస్ కూడా ఇవ్వండి సక్సెస్ఫుల్గా. దాంతోపాటు మీరు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడే మీకు ఈ విధంగా మాత్రమే వస్తుంది, 102, 503 ఈ విధంగా. ఇట్లా వెన్యూ ఈవెంట్ ప్లానర్స్, టాటూస్ అని రాదు, ఈ పేరు మనం పెట్టాలి. ఆ పేరు ఎట్లా పెట్టాలో మీరే రీసెర్చ్ చేసినండి, నేను చెప్పలేదు మీకు, మీరు రీసెర్చ్ చేయండి. ChatGPT ఉంది కదా, ఐ వాంట్ టు నేమ్ మై అకౌంట్ అని చేసి రేపు పొద్దున్న నాకు చూపించండి. ఓకే, అంటే ఒకటే కార్డు 3 అకౌంట్స్కి యాడ్ చేయాలా సార్, లేకపోతే ఒక అకౌంట్కి యాడ్ చేస్తే అయిపోద్దా? ఒక అకౌంట్ చేయండి చాలు, ఒక అకౌంట్ చేయండి. 2 రూపీస్ తీసుకుంటుంది ఒక అకౌంట్కి అయితే చేయండి పక్కా. ఒకవేళ సెకండ్ అకౌంట్కి కూడా ట్రై చేయండి, వస్తే చేయండి, లేకపోతే వదిలేయండి. ఓకే సార్ ఇప్పుడు MCC అకౌంట్ చేయాలా, గూగుల్ యాడ్స్ అకౌంట్ చేయాలా? MCC చేయొద్దు. MCC మీ నాలెడ్జ్ కోసం నేను చెప్పాను, MCC ఇప్పుడు ఎవరు చేయొద్దు. గూగుల్ యాడ్స్ అకౌంట్స్ మొత్తం క్రియేషన్ అయిపోయిన తర్వాత, మనం 2 వీక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడదాం MCC గురించి, అంతవరకు వద్దు. ఓకేనా? బట్ ఇక్కడ సార్ ఒక్కొక్క అకౌంట్ ఒక్కొక్క సపరేట్ జీమెయిల్ అకౌంట్ కావాలి కదా? సపరేట్ ఏం కావాలి? ఒక అకౌంట్ లో 20 అకౌంట్స్ మనం సబ్ అకౌంట్స్ వాడొచ్చు కదా సార్, అది చెప్తున్నారు. సపరేట్ జీమెయిల్ వద్దండి, ఒకటే జీమెయిల్లో మీరు ఈ విధంగా చేసిన తర్వాత ఒకటి అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఒక ఆప్షన్ వస్తుంది మీకు, క్రియేట్ అనదర్ యాడ్స్ అకౌంట్ అనే ఆప్షన్ వస్తుంది మీకు. ఇంతకుముందు అతను చేస్తే కనిపించింది మీకు, అలా చేయొచ్చు. మళ్ళీ 20 జీమెయిల్ అకౌంట్లు అవసరం లేదు మనకు, ఒక జీమెయిల్. అట్లా ఎక్కువ జీమెయిల్ అకౌంట్స్ కావద్దనే మనం ఫ్యూచర్లో MCC అకౌంట్ తీసుకుంటాం. నార్మల్ ఒక జీమెయిల్ అకౌంట్కి 20 చేయొచ్చు. ఇది చూడండి, ఇదేంది సస్పెండ్ అయింది, అప్పుడే సస్పెండ్ చేసిన వాళ్ళతో. మొబిలిటీ గాయస్, ఇక్కడ చూడండి, క్రియేట్ న్యూ యాడ్స్ అకౌంట్, మొబిలిటీ గాయస్ ఉంది ఇక్కడ నంబర్. ఇందులో మనం ఇంకొక యాడ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, న్యూ గూగుల్ యాడ్ అకౌంట్, దట్స్ ఇట్. ఓకే ఓకే సార్, చలో, డోంట్ వరీ. ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే ప్రాబ్లం లేదు. గూగుల్ యాడ్స్ అకౌంట్లో వాళ్ళ ప్రాసెస్ లాంగ్ చేశారు, చాలా సింపుల్గా అయిపోవాల్సింది కాంప్లికేటెడ్ అయింది. ఇప్పుడు చేసేస్తే రేపు డైరెక్ట్గా మనం క్యాంపెయిన్ చేద్దాం. ODMTకి సంబంధించిన ఒక క్యాంపెయిన్ నేను క్రియేట్ చేసి చూపిస్తా, తర్వాత మీకు టాస్క్ ఇస్తా, మీరు చేసి రండి. ఓకే ఓకే సార్. చలో గైస్, నిర్మల నేను
రైట్ గైస్, అందరికీ స్క్రీన్ కనిపిస్తుందో?